Hello everyone, welcome to Filmy Frames. ఒక ఇండస్ట్రీలో సక్సెస్ స్టార్ స్టేటస్ సంపాదించడమే కష్టమైన విషయం అనుకుంటే మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి తన మొదటి చిత్రాలతోనే 2 చోట్ల స్టార్ అయి కూర్చుంది. ప్రేమంతో మలయాళ మనుషులను మాత్రమే కాదు యావత్ దక్షిణ భారతదేశాన్ని మాయలో పడేసిన ఈ మలార్ కొత్తగా ఫిదాలో మెప్పించి తెలుగునాట విశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకుంది. అందుకు కారణం ఆమె టాలెంట్, అలాగే సింప్లిసిటీ. మొహం మీద మొటిమలతో నటించిన మొదటి హీరోయిన్ తనే కావచ్చు, కానీ ఆ న్యాచురల్ బ్యూటీయే ఆమెను స్టార్ చేసింది. అంతేకాదు మొటిమలతో ఇబ్బంది పడే యువతి యువకులకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అయితే నిన్న మొన్న సాయి పల్లవిని చూసిన వారు చిన్న షాక్కి గురయ్యారు. ఒక్కసారిగా మొటిమలు తగ్గిపోయాయి. ఇప్పటికే మొటిమలతో 3-4 సినిమాలు చేసిందిగా. ఇంకా అలానే ఉంటే ఆ సింప్లిసిటీ కాస్త బోర్ కొట్టేస్తుంది అనుకుందో ఏమో. చాలా కొత్తగా కనిపించింది బయట. మరి మొటిమలు కనబడకుండా మేకప్ వేసుకుందో లేక ఇక ఈ మొటిమలు పర్మనెంట్ గా వద్దు అనుకుంటూ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుందో తెలియదు. బహుశా మేకప్ వేసుకుందేమో, ఎందుకంటే నానితో చేస్తున్న MCA ఇంకా పూర్తవలేదు కదా. కొన్ని సీన్లలో మామూలుగా మొటిమలతో, కొన్ని సీన్లలో మొటిమలు లేకుండా కనిపిస్తే బాగుండదు కదా. అయినా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా మళ్ళీ మొటిమలు రావు అన్న గ్యారంటీ ఉండదు కదా. ఇప్పటి వరకైతే ఆ మొటిమలే పెద్ద ప్లస్. ఆ మొటిమల వలన చెంపలు ఎర్రగా ఉండడం వలన క్యూట్ గా ఉంటుంది అంటారు జనాలు. మరి జనాలకి నచ్చిన విషయాన్ని పల్లవి అలా వదిలేసుకుంటుంది అంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.